హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అవిక వ్లాగ్స్. నేను కొత్తగా ఇల్లు తీసుకున్నానండి. సో ఇలా పాలు పొంగిస్తున్నాను, చూపిస్తానండి. ఒక స్టవ్ తీసుకొని ఫస్ట్ దానికి కడిగేసి బొట్లు పెట్టేసానండి. సో మా మమ్మీ చేతుల మీదుగా దేవునికి దీపం పెట్టమని చెప్పానండి. సో వినాయకుడు ఫస్ట్ కదండి, అన్ని ఫోటో ఫ్రేమ్స్ అన్ని దేవుళ్ళు కలిసి ఉన్నాయి తీసుకున్నానండి. సో బొట్లు పెట్టేసినాక పువ్వులు పెట్టేసింది, దీపం పెట్టిందండి మా మమ్మీ. సో మా మమ్మీ చేతుల మీదుగానే చేపిస్తున్నాను పూజ. సో అగరబత్తీలు ముట్టించింది. సో మా పాపకి చాలా అంటే చాలా ఇష్టం అండి పూజ చేయడము. సో డైలీ మా మమ్మీ పూజ చేస్తే వెళ్తుందండి. అట్లా అగరబత్తులతోటి ఒకసారి తినిపిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో దాని తర్వాత ధూపం పెడుతుందండి. సో దీపం ముట్టించాక చూడండి, అక్కడ మ్యాచ్ బాక్స్ ఉంది కదా, అది కావాలని ఎంత ట్రై చేస్తుందో చూడండి మా పాప. అమ్మో, చిన్న పిల్లలతోటి చాలా కష్టం కదండి. సో దీపం ముట్టించానండి. ఇప్పుడు పాలు పొంగేయడానికి ఒక గిన్నెలో పాలు పోసేసుకొని ఒక 5 బొట్లు పెట్టేసుకున్నానండి. సో 5 బొట్లు పెట్టేసినాక పాలు పొంగిస్తున్నానండి. సో ఫైనల్గానైతే మంచిగా పాలు పొంగాయండి. సో పక్క పెట్టేసుకొని సేమియా చేస్తున్నానండి. సో ఏదో ఒక స్వీట్ పెట్టాలి కదా పాలు పొంగిచ్చాక, అందుకే సేమియా చేస్తున్నా తొందరగా అవుతుందని. సో కొంచెం సేమియా తీసుకొని వేంపినాక అందులోనే అది పక్కన పెట్టేసుకొని కొన్ని వాటర్ పోసేసుకున్నానండి సరిపడంత. కొంచెం వాటర్ వేడయ్యాక అందులోనే షుగర్ ఇట్లా వేసేసి సో బాయిల్ అయ్యాక అందులోనే సేమియా వేసి కలిపేస్తానండి కొద్దిసేపు అయినాక. సో మా పాప ఇప్పుడు సేమియా చేస్తున్నానండి. సో సేమియా అయిపోయింది, నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేశానండి. ఇక్కడ అందరూ తీస్తాను